రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ను ఫ్లోర్ బాల్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ కిషోర్, టోర్నమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ రత్నకుమార్, బాలు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 15 జిల్లాల విద్యార్థినీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎస్ఎన్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మాజీ మున్సిపల్ చైర్మన్ గుప్తా, ప్రత్యేక అతిథులుగా సంతమాగులూరు సర్పంచ్ గురు యాదవ్ హాజరయ్యారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ క్రీడలతో పాటు విద్యలోనూ మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని సూచించారు. ఫ్లోర్ బాల్ గురించి కూడా నేను చాలా తక్కువ మంది వింటారు. ఆ గేమ్ కూడా నేను వినటం కూడా ఇదే మొదటిసారి. ఎందుకంటే మీ హాకీ కానీ, ఫుట్బాల్, వాలీబాల్, లేకపోతే క్రికెట్, మరి షటిల్ ఇలాంటివన్నీ కూడా విన్నాం. కానీ నిన్న మన బాలు గారు వచ్చి, నాయక్ గారు వచ్చి ఈ ఫ్లోర్ బాల్ మన కాలేజీలో జరుపుకుంటామండి. ఆ పిల్లలు 250 మంది 13 జిల్లాల నుంచి ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వస్తున్నారు. అంటే అండర్ 12 నుంచి 17 వరకు, అంటే 12 ఏళ్ళ నుంచి 17 ఏళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు మరి గేమ్ ఆడతారు అని మన కాలేజీలో ఏర్పాటు తప్పకుండా చేసుకోండి అమ్మా. వాళ్ళకి కొద్దిగా ఫుడ్ కానీ అకామిడేషన్ అని అడిగారు. సరే, అట్లాగే మన కాలేజీ శ్రీ సుబ్రహ్మణ్యనారాయణ కాలేజీ తరఫున మనం ఏర్పాటు చేద్దామని మీకు భోజనం, మరి అకామిడేషను, అట్లాగే ఇక్కడ ఆడుకోవటానికి మన కాలేజీ తరఫున కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ఉండాలి. క్రీడల్లో ఉంటే శారీరక దృఢత్వం కానీ, ఒక డిసిప్లిన్ కానీ, క్రమశిక్షణ, పట్టుదల, మరి నాయకత్వ లక్షణం, స్నేహభావం ఇవన్నీ కూడా వస్తాయి.